హాయ్ అండి. ఇప్పుడైతే మా సిస్టర్ హల్దీ ఫంక్షన్ కోసం అయితే రెడీ అవుతున్నాను. నేనైతే యెల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ కట్టుకున్నాను. హల్దీ అంటే మోస్ట్‌లీ ఎక్కువ ప్రిఫర్ చేసేది యెల్లోనే కదా! సో, నేనైతే యెల్లో కలర్ శారీని ప్రిఫర్ చేశాను. ఇంకా ఫేస్‌కి కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని తర్వాత సింపుల్ మేకప్, నేను ఎక్కువ మేకప్ అయితే యూజ్ చేయలేదు. సింపుల్ మేకప్ జస్ట్ క్రీమ్ అప్లై చేసుకొని కొంచెం జస్ట్ పౌడర్ అలా అప్లై చేసుకున్నాను. తర్వాత కొంచెం చిన్న స్టోన్ టైప్ స్టిక్కర్ పెట్టుకున్నాను. హెయిర్ అయితే కొంచెం లీవ్ చేయడానికే ప్రిఫర్ చేశాను. అంటే కొంచెం సిల్కీ హెయిర్‌గా ఉంటది కాబట్టి కొంచెం లీవ్ చేస్తే బాగుంటుంది అనిపించి నేనైతే నార్మల్గా అటు సైడ్ ఇటు సైడ్ క్లిప్స్ పెట్టుకొనేసి చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. జస్ట్ యెల్లో మ్యాచింగ్ ఉండేటట్లు సింపుల్గా దానికి బ్లాక్ బీడ్స్ ఒకటి సింపుల్ చైన్ వేసుకున్నాను. అంతే. ఇలా రెడీ అయ్యాననమాట. అండ్ ఇంకా దీనికి వచ్చేసి కొంచెం హల్దీ కాబట్టి నాకెందుకో కొంచెం ఎక్కువ మేకప్ లేకుండా సింపుల్గా రెడీ అవ్వాలి అనేసి అలా రెడీ అయ్యాను. అండ్ బ్యాంగిల్స్ కానీ సింపుల్గా ఒక 2 బ్యాంగిల్స్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసుకున్నాను అంతే. ఇంకా మెయిన్ అమ్మాయిలకి ఎంత రెడీ అయినా సరే కొంచెం కుంకుమ పెట్టుకుంటే దానికి లుక్కే మారిపోతుంది కదా! సో, నేనైతే ఇంకొద్దిగా కుంకుమ పెట్టుకున్నాను. సో, కొంచెం ఫేస్‌లో గ్లో కూడా వస్తది కుంకుమ పెట్టుకోగానే. ఇలా రెడీ అయ్యాననమాట. సో, ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఇంకా తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. హల్దీకి ఇంకా పసుపు దంచడం మెయిన్ ఫస్ట్ అదే కాబట్టి పసుపు అయితే దంచేసిన తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా గ్రాండ్‌గా, అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఆ వాటర్‌తో ఎంజాయ్ చేయడము, అలా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా ఆ వాటర్‌ని తీసుకొని ఇంకా అమ్మాయి పైన, పెళ్ళికూతురు పైన ఇలా కొడుతున్నాడనమాట. అలా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అట్లా పోయినా అంటే ఇప్పుడైతే నేను ఇంకా పెళ్లి కూతుర్ని చేస్తారు కదా! సో, అప్పుడుకి రెడీ అయ్యాననమాట. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మళ్ళీ శారీ అయితే చేంజ్ చేశాను. ఇప్పుడైతే నేను పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో తీసుకున్నాననమాట శారీ. సో, దానికి వచ్చి సేమ్ హల్దీకి ఎలా రెడీ అయ్యానో అలాగే రెడీ అవ్వాలనుకొని సింపుల్గానే రెడీ అయ్యాను. కొంచెం మేకప్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఊరికే మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను అంతే. తర్వాత సేమ్ స్టోన్ స్టిక్కర్ అలా పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫస్ట్ యెల్లోదే పెట్టుకున్నాను. కొంచెం టైం అవుతుంది అది ఇది అనేసి. తర్వాత మళ్ళీ నేను ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేశాను. బట్ అది పింక్ స్టోన్స్తో వస్తుందన్నమాట. సో, అది ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేశాను. బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఇయర్ రింగ్స్ చేంజ్ చేసిండేది. అండ్ తర్వాత కొంచెం లైట్గా లిప్స్టిక్ అయితే వేసుకున్నాను. సేమ్ ఇంతే, హల్దీకి ఎలా రెడీ అయ్యానో అలాగే రెడీ అయ్యాను. మళ్ళీ సేమ్ అంతా హెయిర్ స్టైల్ అంతా సింపుల్గానే, అంటే ముందు ఎలా వేసుకున్నాను హెయిర్ స్టైల్ సేమ్ ఇప్పుడు అలానే వేసుకున్నాను. బట్ కొంచెం చేంజ్ చేశాను అనమాట. అప్పుడు సైడ్కి ఇట్లా ట్విస్ట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ అంతా కలిపి వేసుకొని క్లిప్స్ పెట్టుకున్నాను అనమాట. సో, సేమ్ మళ్ళీ అదే బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను అంతే. ఇంకొక గోల్డ్ చైన్ కూడా నక్లీస్ లాగా వేసుకోవాలనేసి ట్రై చేశాను. బట్ నాకు అది కొంచెం అంతగా సెట్ అవ్వలేదనిపించింది స్టోన్స్ది. మళ్ళీ సింపుల్గా మళ్ళీ బ్లాక్ బీడ్స్తోనే పేరప్ చేసుకున్నాను. అంటే ఆ శారీకి అది ఒక్కటి సింపుల్ లుక్గా అనిపించింది, అంటే అదే బాగుంది అనిపించింది. సో, మళ్ళీ బ్లాక్ బీడ్స్తోనే వేసుకున్నాను అనమాట. నాకైతే అలానే నచ్చింది. సింపుల్గా ఉంటేనే కొంచెం బాగుంది అనిపించింది. ఇంకా అందుకనేసి ఇంకా నక్లీస్ కూడా పెట్టుకోవడం మానేశాను.
ఇంటి దగ్గర అలా నలుగు పెట్టేస్తారు కొంచెం సేపు అలా. నలుగు పెట్టిన తర్వాత ఇంక మేమైతే మండపానికి అయితే బయలుదేరి వచ్చేసాము. బయలుదేరి వచ్చిన తర్వాత ఇంకా రిసెప్షన్కి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా రిసెప్షన్కి రెడీ అయ్యేటప్పుడు ఇంకా ఫొటోస్ ఇంకా అన్నీ నార్మల్ ఇంకా అక్కడికి వచ్చిన బంధువులతో అంతా మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్లు చాలా తిరిగి బాగా అలసిపోయామన్నమాట. అలా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంకా రిసెప్షన్కి వచ్చేసి నేను ఇలా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ శారీ వేసుకున్నాను. ఇదైతే పట్టు శారీ లాగా. దానికి వచ్చేసి గోల్డ్ వేసుకున్నాను. నాగ్ చైన్ ఒక సింపుల్ నక్లీస్ లాగా వేసుకున్నాను అనమాట. ఇంకా బుట్ట కమ్మలు దానికి ఇంకా చంపసారాలు అలా పెట్టుకుందాం అనుకున్నాను. బట్ దానికైతే నేను పెట్టుకోలేదు. జస్ట్ బుట్ట కమ్మలు, లాంగ్ చైన్ అండ్ నక్లీస్ మాత్రమే వేసుకున్నాను. అంటే సింపుల్గా వడ్డానం చైన్ టైప్ వస్తుంది కదా స్టోన్స్ది. సో అలా వేసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్, బ్లూ కలర్ బ్యాంగిల్స్ అలా వేసుకున్నాను అనమాట. సో ఇలా ఇది కూడా సింపుల్గానే రెడీ అయ్యాను. అంటే మేకప్ కూడా హెవీ మేకప్ వేయలేదు. జస్ట్ క్రీమ్ అప్లై చేసుకొని స్టిక్కర్ అలా పెట్టుకున్నాను అంతే. లైట్గా లిప్స్టిక్ వేసుకున్నాను. ఫౌండేషన్ కానీ అలా ఏం వేసుకోలేదు. ఇంకా తర్వాత కొంచెం సేపు అందరితో బంధువులతో అంతా కలిసి కూర్చొని మాట్లాడేసి ఫొటోస్ అలా తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా పెళ్ళికి అయితే రెడీ అవుతున్నాను. మార్నింగ్ నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఫేస్ అంతా కొంచెం చిరాగ్గా, అసలు నిద్ర లేక బాగా అలసిపోయాము. ఫేస్ అంతా డల్గా అలా అయిపోయింది. ఇంకా మామూలు సింపుల్గానే రెడీ అయ్యాము. సేమ్ జ్యువెలరీ వేసుకొని శారీ ఇంకా గ్రీన్ కలర్ బ్లూ కాంబినేషన్ శారీ కట్టుకున్నాను. చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. తర్వాత ఇంకా అసలు ఫొటోస్ తీసుకోవడానికి కూడా టైం లేదు. ఇలా మా సిస్టర్ పెళ్ళికి రెడీ అయ్యాను. మీకు ఏ శారీ నచ్చింది, ఏ లుక్ నచ్చిందో సో కమెంట్ చేసి చెప్పండి.